హాయ్ ఫ్రెండ్స్, ఈ పాపం ఎవరిది? ఇదే ప్రశ్న మనం పదే పదే వేసుకుంటాం. తొక్కిసలాట జరిగినప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు బాధ్యులు అన్నది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాటకు కారణం ఎవరు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క విషయం మెల్లిమెల్లిగా బయటికి వస్తోంది. అందుకే మీరు చూస్తే నేను నిన్న వీడియో పెట్టినప్పుడు మొట్టమొదటి స్టేట్మెంటే ఇచ్చాను. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మన కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చదు కాబట్టి దబ్ 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 ప్రభుత్వం మీద పడిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వండి, విషయాలు కాస్త తెలియనివ్వండి, అప్పుడు ఎవరు బాధ్యులు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము అని చెప్పి అనుకున్నాం. అభిమానుల యొక్క పిచ్చి గురించే నిన్న మనము ఎక్కువగా మాట్లాడుకున్నాం వీడియోలో. ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటికి వస్తోంది. అయితే పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు, బెంగళూరులో జరిగిన తొక్కిసలాటకు మధ్య ఒక మేజర్ క్లియర్ కట్ డిఫరెన్స్ ఉంది. ఈ పాటికే మీలో చాలా మంది విజ్ఞులు గమనించి ఉంటారు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అది కూడా నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ బెంగళూరు విషయానికి వద్దాం. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయోత్సవాలు నిర్వహించిందా లేదా? ఇది ప్రశ్న. ఆ ప్రశ్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటంటే, మేము విజయోత్సవాలు నిర్వహించాలి అని చెప్పి అనుకోలేదు. ఆర్సీబీ జట్టు, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ రెండూ కలిసి బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహించాలి అని చెప్పి అనుకున్నాయి. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి అనుమతుల కోసం వచ్చారు. సో దానికి తగ్గట్టుగానే మేము అనుమతులు ఇచ్చాము అని చెప్పి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ పాటికే అండి మెజిస్టీరియల్ విచారణ కూడా దీని మీద చేపడుతూ ఉన్నారు. అంటే రూట్ కాజ్ ఎవరు, బాధ్యులెవరు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా. అయితే మరో డైమెన్షన్ లో మీరు చూడండి, అహ్మదాబాద్ అంటే గుజరాత్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రయంలో దిగింది. అక్కడ ఆటగాళ్లకు స్వాగతం ఇచ్చారు. కర్ణాటక ప్రభుత్వం విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. సో జట్టు సభ్యులను ఎయిర్పోర్ట్ నుంచి బస్సుల్లో అక్కడికి తరలించాలి అని చెప్పి ప్లాన్ చేశారు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు జట్టును సన్మానించాలి అని కర్ణాటక క్రికెట్ సమాఖ్య ఏర్పాటు చేసుకుంది. ఇది జరిగింది అక్కడ. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు ఫస్ట్ విధాన సౌదాకు వెళ్ళాలి, అక్కడి నుంచి వీళ్ళు చిన్నస్వామి స్టేడియంకు వెళ్ళాలి. అయితే చిన్నస్వామి స్టేడియంలో సామర్థ్యం సీటింగ్ కెపాసిటీ 35,000 మాత్రమే. కానీ 3 లక్షల మందికి పైగా అభిమానులు అక్కడికి దూక్కుంటూ తోసుకుంటూ నెట్టుకుంటూ వచ్చారు. మరో కోణంలో చూస్తే అండి, వర్షం కూడా కురుస్తోంది. సాయంత్రం 4 గంటల టైములో వెనుక గేట్ ఉంటుందండి చిన్నస్వామి స్టేడియము, అక్కడి నుంచి తొక్కిసలాట స్టార్ట్ అయ్యింది. ఇక ఒకరినొకరు తోసుకోవడం, దూకడం ఇవన్నీ జరిగాయి. అయితే మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా విధాన సౌదాలో వీళ్లను సత్కరించాలనుకుంది కదా. మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిందా అంటే కాదు. ఎలాగూ వీళ్ళు బెంగళూరు జట్టు చెందినటువంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు గెలిచారు కాబట్టి, వాళ్ళు బెంగళూరు వస్తూ ఉన్నారు కాబట్టి మేము సన్మానము ఏర్పాటు చేశాం విధాన సౌదాలో, అంతే తప్ప మేం ప్లాన్ చేయలేదు. అసలు వాళ్లకు మీరు ఇలా చెయ్యండి, మీరు ఇలా చిన్నస్వామి స్టేడియంకి రండి, మీరు ఇక్కడికి వచ్చి మొత్తం అభిమానులందరినీ పలకరించండి, విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి మేము చెప్పలేదు అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తోంది. అయితే ఒక విషయము మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ టీం యాజమాన్యం నిర్వహించే ట్విట్టర్ ఖాతా, అందులో మీరు చూస్తే ఆర్సీబీ విక్టరీ పరేడ్ టుడే 5 PM IST అని చెప్పి పోస్ట్ చేశారు. అంటే విజయోత్సవాలకు సంబంధించిన పరేడ్ జరుగుతుంది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ఉంటాయి. అలాగే అభిమానులందరినీ పోలీసు డిపార్ట్మెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ పాటిస్తూ, అలాగే ఇతర అథారిటీస్ అంటే కర్ణాటక స్టేట్ అథారిటీస్ ఉంటారు కదా, కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆరోగ్య శాఖ ఉంటుంది, పురపాలక శాఖ ఉంటుంది, చాలా శాఖలు ఇన్వాల్వ్ అవుతాయి ఇలాంటి రోడ్ షోలు ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు. సో అందరూ కూడా అవన్నీ పాటిస్తూ పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయండి అని చెప్పి పెట్టి ఫ్రీ పాసెస్ అని పెట్టారు, లిమిటెడ్ ఎంట్రీ అని పెట్టి అవైలబుల్ ఆన్ shop.royalchallengers.com అని పెట్టారు. అంటే మళ్ళీ టికెట్లు అమ్ముకోరు కదండి దీనికి సంబంధించి. సో వీళ్ళు ఫ్రీ పాసెస్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి వెబ్సైట్ పేరు ఇచ్చారు, అలాగే ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇది ఎప్పుడు పోస్ట్ అయ్యింది అని అంటే ఆ విజయోత్సవాలకు సంబంధించి కొన్ని గంటల క్రితం ఇది పోస్ట్ అయ్యింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ అనేది జరుగుతోంది ఈ పోస్ట్ మీద. అంటే తొక్కిసలాట జరగడానికి కొన్ని గంటల ముందే ఆర్సీబీ మేనేజ్మెంట్ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్ట్ మీద విచారణ జరుగుతోంది. అలాగే మొత్తం 11 మంది మృతి చెందారు, 47 మంది గాయపడ్డారు. ఎవరు కారణం అన్నది మాత్రం ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందినటువంటి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, అలాగే కొంతమంది సీనియర్ క్రికెటర్స్ ఏమంటున్నారంటే, ఒరే బుధవారమే విజయోత్సవాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, వద్దు అని చెప్పి మేము ప్రభుత్వానికి మంగళవారం రాత్రి నుంచే సూచిస్తూ వచ్చాము. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పినటువంటి విషయాన్ని ఒక నేషనల్ మీడియా పబ్లిష్ చేసింది. ఏమని, మంగళవారం రాత్రే మేము కర్ణాటక గవర్నమెంట్ కి చెప్పాం, వద్దొద్దొద్దు బుధవారం విజయోత్సవాలు పెట్టొద్దు. అభిమానులు ఫుల్ భావోద్వేగాలతో ఉన్నారు, ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. ఆ ఎగ్జైట్మెంట్ ని మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. తోసుకొనొచ్చి తొక్కుకొనొచ్చి అన్ని కష్టం అవుతుంది.
మనం కొంచెం ప్లాన్ చేసుకొని చేద్దాం. 2-3 రోజులు అయితే ఈ ఎగ్జైట్మెంట్ ఇదంతా చల్లబడుతుంది. సో సండే కార్యక్రమం పెట్టుకుంటే బెటరు అని సిఫారసు చేశాము. అసలు ర్యాలీ లాంటిది వద్దు, ఒకే ఒక ప్రాంతంలో ఈ వేడుక జరగాలి అని కూడా మేము చెప్పామని ఒక పోలీస్ అధికారి చెప్పినటువంటి విషయాన్ని నేషనల్ మీడియా ప్రస్తుతం పబ్లిష్ చేస్తోంది. అయితే విదేశీ ఆటగాళ్లు కూడా ఉంటారు కదండి. ఐపీఎల్ జట్టులో మ్యాచ్ అయిపోయింది, గెలిచారు, ఇక వాళ్ళు వాళ్ళ దేశాలకు ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి అని చెప్పి చూస్తారు. అందువల్ల వాళ్ళు ఆదివారం దాకా ఆగాలి అని అంటే కష్టము, అప్పటి వరకు వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పి వాళ్ళ కోసమని సాధ్యమైనంత తొందరగా పెట్టాలని చెప్పి ఆర్సీబీ యాజమాన్యం ప్లాన్ చేసుకుంది. అదే సమాధానం చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్నది కూడా ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. బట్ ఏది ఏమైనా అండి, విజయోత్సవాలు, రోడ్ షోలు, ఒక ప్లేస్ లో కార్యక్రమం జరగడం, వీటన్నింటికి చాలా తేడా ఉంది. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని మేము ఊహించలేదు అని సమాధానం కూడా కొంతమంది నోటి నుంచి వస్తుంది. అది చాలా తప్పు. ఎందుకంటే ఖచ్చితంగా రోడ్ షో అనగానే రోడ్ల మీదకి వచ్చి నిలబడాలని చెప్పి ప్లాన్ చేస్తారు. ఆబ్వియస్ గా జనం అంతమంది వస్తారని చెప్పి ఊహించాలి. పైగా నార్మల్ టైంలో క్రికెట్ నడుస్తూ ఉన్నప్పుడు డబ్బులుంటాయి, టికెట్ పెట్టి స్టేడియం లోపలికి వెళ్ళాలి. ఆబ్వియస్ గా చాలా తక్కువ మంది బయటకు వస్తారు. డబ్బులు లేవు, ఫ్రీ పాస్ అనగానే ఎగబడతారండి. మన దగ్గర ఇది ఒకటి ఉంటుంది. మీకు రవీంద్ర భారతిలో గత 25 సంవత్సరాల నుంచి జరిగినటువంటి నాటక పరిషత్తులు, నాటక పోటీలు, వాటన్నిటికి సంబంధించి మీరు ఎవరైనా కనుక్కోండి, ఫ్రీ అని చెప్పి పెట్టారనుకోండి, వెళ్ళి కూర్చుంటారు, అది మొత్తం నిండిపోతుంది. జస్ట్ మీరు ఒక 100 రూపాయల టికెట్ అని పెట్టండి. ఒకప్పుడైతే ఇంకా 10 రూపాయల టికెట్ అని పెడితే కూడా టికెట్ కొని చూడనటువంటి పరిస్థితి మన దగ్గర. అదే సినిమాలకైతే వేలు పెడతారు, 100 పెడతారు. కానీ ఒక నాటకము లేదా ఒక నాటిక చూడాలి అంటే దానికి పైసలు పెట్టారనుకోండి, పైసలు పెడితే రానేరారు. ఇది అభిమానులేండి, ముఖ్యంగా మన భారతీయుల్లో ఒకటి పాతుకుపోయింది. సినిమా పిచ్చి, క్రికెట్ పిచ్చి తప్ప మిగతా అన్ని కూడా పక్కన పారేసినటువంటి పరిస్థితి. దీన్ని ఆర్సీబీ జట్టు యాజమాన్యము క్యాచ్ చేయాలి, ప్రభుత్వము క్యాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో ఇప్పుడు పోలీస్ శాఖను బలి చేసే ప్రయత్నం చేస్తారా? చూద్దాం, డెఫినెట్ గా చూద్దాం. ఎందుకంటే ఫ్రీ పాసులు అవైలబుల్ గా ఉన్నాయి అని అంటే ఇక ప్రతి ఒక్కడు అరే ఫ్రీ అంటారా అని చెప్పి వాట్సాప్లో మెసేజ్లు కొట్టుకొని ప్రతి ఒక్కడు ఎగబడతాడు. అక్కడ లక్షలలో ఎగబడ్డారు. నార్మల్ టైంలో మీరు ఉప్పల్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మీరు చూడాలి. మియాపూర్ నుంచి మొదలవుతుంది కదా మెట్రో ట్రైన్ ఒక డైరెక్షన్ లో, అక్కడి నుంచి ఉప్పల్ దాకా మీరు చూడాలి. ఆ మధ్యలో కూడా ట్రైన్స్, మెట్రో ట్రైన్ దిగి వేరే మెట్రో ట్రైన్స్, కనెక్టింగ్ ట్రైన్స్ అవన్నీ ఎక్కుతారు కదా. మ్యాచ్ అయిన రోజు మీరు చూడాలండి, SRH మ్యాచ్ అయిన రోజు మొత్తం కిక్కిరిసిపోయి ఉంటాయి మెట్రోలన్నీ కూడా. ఏది రోడ్ల మీద బైకులు, కార్లు, బస్సులు, ఆటోలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు అసలు వ్యవహారం ఎలా ఉంటుందో చూడాలంటే మీరు మెట్రో స్టేషన్ లో నిలబడాలి. SRH మ్యాచ్ ఉన్నటువంటి రోజు, మ్యాచ్ ముందు, మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎంత లేట్ అవుతుందో ఒక్కొక్కరు ఇళ్లకు రావడానికి, తొక్కిసలాటలు, ఫుల్ రద్దీ. టికెట్లతో మ్యాచ్ ఉంటేనే అది పరిస్థితి. ఇక టికెట్లు లేవేమీ లేవు, ఫ్రీ రండ్రా అంటే ఇక మొత్తం లక్షలాది మంది వెళ్ళి అక్కడ పడతారు. ఆ పాయింట్ ఆర్సీబీ యాజమాన్యం క్యాచ్ చేయకపోవడం కూడా చాలా పెద్ద తప్పు కదా. కొంచెం వీళ్లకు ఆ భావోద్వేగాలు తగ్గిన తర్వాత అప్పుడు కనుక పెట్టి ఉంటే 2-3 రోజుల తర్వాత కొంచెం బెటర్గా ఉండేది. ప్రభుత్వానికి కూడా కొంచెం ప్లాన్ చేసుకోవడానికి అవగాహన ఉండేది. ఇవన్నీ ప్రభుత్వంలో ఉండే లోపాలు డెఫినెట్గా. ఇక అల్లు అర్జున్, పుష్ప, సంధ్యా థియేటర్ సంఘటనకు సంబంధించి కూడా మనం మాట్లాడి ముగిద్దాం. కొంతమంది వాళ్ళు ఏం వినాలనుకుంటారో అదే వింటారండి. మనం చెప్పే లాజిక్ ఎంతసేపు మాట్లాడాం, ఎన్ని లాజిక్లు చెప్పాం, ఏముంది అది మొత్తం వదిలేస్తారు. నిన్న ఒక వ్యక్తి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాశాడు. ఏమన్నా తెలుసా, పుష్ప సినిమా అల్లు అర్జున్ ఆ టైంలోనేమో అల్లు అర్జున్ కారణం అన్నారు, మళ్ళీ ఇప్పుడు అభిమానుల మీద వేస్తున్నారేంటి అని. అభిమానుల మీద వేయడం కాదండి, అప్పుడు కూడా వెర్రి అభిమానుల గురించి ప్రత్యేకమైన వీడియో పెట్టాను, ఇప్పుడు నిన్న అభిమానుల గురించి ప్రత్యేకమైన వీడియో పెట్టాను. ఇమ్మీడియట్ గా దబ్ నేను ప్రభుత్వం మీద నిన్న పడిపోలేదు. ఆ రోజు అల్లు అర్జున్ సంఘటన జరిగినప్పుడు కూడా నేను వీడియో ఎప్పుడు పెట్టానో మీరు చూడండి, దాదాపు 24 hours తర్వాత వీడియో ఉంటుంది. అప్పుడు కూడా నేను అల్లు అర్జున్ ఇమ్మీడియట్ గా నేనేం మాట్లాడలా, 2 days మెల్లిమెల్లిగా టైం ఇచ్చి మాట్లాడాను. అల్లు అర్జున్ తప్పుంది. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో ఫలానా రోజు షో పడబోతోంది, ప్రీమియర్ షో, అల్లు అర్జున్ వస్తారు, అలాగే ప్రొడ్యూసర్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మాకు అనుమతి ఇవ్వండి అని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు అనుమతి కోరారు. అదే పేపర్ మీద, అనుమతి కోరిన పేపర్ మీద వెనక్కి తిప్పి అక్కడ చిక్కడపల్లి స్టేషన్లో ఉండే SHO క్లియర్ కట్ గా రాశారు. ఏమని, మేం పర్మిషన్ ఇవ్వడం లేదు, అల్లు అర్జున్ రావద్దు, ఈ టీం వాళ్ళెవరు కూడా రావద్దు. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఉన్నటువంటి ప్లేస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అక్కడ వివిధ రెస్టారెంట్స్ ఉన్నాయి. పైగా సంధ్యా థియేటర్ కు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉంది. అదే కాంపౌండ్ లోపల లేదు దానికి ఆనుకొని రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. విపరీతంగా జనం వస్తుంటారు. ఆ కూడలిలో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మేం పర్మిషన్ ఇవ్వడం లేదు అని క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ లో వాళ్ళు రాసి డేట్ వేసి సంతకం పెట్టి మరీ ఇచ్చారు. ఆ లెటర్ కాపీ కూడా ఇప్పటి వరకు మన దగ్గర ఉంది, ఇంకా ఉంది మన దగ్గర. సో ఇంత స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. అది కూడా ఒక్కడు కూడా కాదు, మీరు చూడొచ్చు వరుసగా 3-4 కార్లు
రాజు వెడలెర్రవి తేజముల్లరగా వైరి వీరుల గుండెలదరగా ఏతెంచెను సభకేతెంచెను టైపులో 3 కార్లలో వివిధ కార్లలో దిగారు. ఫస్ట్ వారి ఫ్యామిలీ, తర్వాత వాళ్ళ పిల్లల్ని పంపించారు, తర్వాత అల్లు అర్జున్. అసలు రానే రావద్దని చెప్తే అల్లు అర్జున్ అక్కడికి వచ్చి మళ్ళీ పోనీ ఏమన్నా ఒక బుర్ఖా లాంటిది ఏమైనా వేసుకొని వచ్చాడా, మాస్కులు ఏమన్నా కట్టుకొని సైలెంట్ గా సినిమా స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కూర్చున్నాడా, లేదు ముందే వచ్చి కూర్చున్నాడా అంటే లేదు. ఆ క్యాండిడేట్ కార్ మీదకి ఎక్కి చేతులు ఊపడం మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. రోడ్ షో నిర్వహించినట్టుగా అక్కడ ఒక స్పాట్ నుంచి సంధ్యా థియేటర్ లోపల దాకా ఎప్పుడైతే ఈ క్యాండిడేట్ బయటకు వచ్చి చేతులు ఊపడం మొదలెట్టాడో అప్పటి నుంచి తొక్కిసలాట ప్రారంభమైందండి. గోలగోల రచ్చరచ్చ ప్రారంభమయ్యింది. అప్పటి వరకు కామ్గా లోపలికి వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఎవరి చేతుల్లో టికెట్ ఉందో చెక్ చేసి లోపలికి పంపిస్తూ ఉన్నారు. స్పష్టంగా అక్కడ ఉంది అల్లు అర్జున్ తప్పు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఉతికారేసిన నేను ఏది రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి మన పాకిస్తాన్ అని చెప్పి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉతికారేసిన నేను ఆ సంఘటనలో కూడా కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద 4 రాళ్లు వేసేయచ్చు చాలా ఈజీగా. కానీ వేయలేదు. ఎందుకు వేయలేదు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వైపు అసలు ఏ తప్పు లేదండి. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ క్లియర్గా ఆ చిక్కడపల్లిలో ఉన్నటువంటి SHO చాలా బాధ్యతాయుతంగా లెటర్ రాసి మరీ ఇచ్చారు. బాబు వద్దు అని చెప్పారు. అయినా సరే నువ్వు అక్కడికి వెళ్ళి పైకి లేపి చేతులు ఇవన్నీ చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన అది. సో క్లియర్ కట్ గా బాధ్యులు ఎవరో మనకు అర్థమవుతోంది. సరే తర్వాత ఏమేం జరిగింది, ప్రభుత్వాలు ఏం చేస్తాయి, గద్దర్ అవార్డులు ఏమేమి ఇస్తాయి, ఏంటి, అడవులను కాపాడండి అని చెప్పి, అడవి తల్లికి దండాలో అని చెప్పి పాటలు పాడిన గద్దర్ అవార్డును అడవులు నరికేటటువంటి పాత్రలకు ఎలా ఇస్తాయి, ఏమేమి మతలబులు, అవన్నీ తర్వాత దాని గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. బట్ అక్కడ జరిగింది ఆబ్జెక్టివ్ గా విశ్లేషించి మాట్లాడుతున్నాను. అలాగే కేవలం ఆ ఒక్కటే మనం మాట్లాడదులేదు. అభిమానుల వెర్రి వేలం ఏ స్థాయిలో ఉందో దాని గురించి మనం ప్రత్యేకమైన వీడియోలు మాట్లాడుకున్నాం. ఒక మధ్యతరగతి వ్యక్తి తన స్థాయికి మించి ప్రీమియర్ షో చూడాలని చెప్పి ఏదో పిల్లలు అడిగారు, మా పిల్లోడు అర్జున్ ఫ్యాను అని చెప్పి అన్ని పైసలు పెట్టి అక్కడికి చూడడానికి వెళ్ళడం, దాన్ని మనం విమర్శించాం ఒక వీడియోలో. షారుఖ్ ఖాన్ది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చారు. కోర్టు లోపల అల్లు అర్జున్ కి సంబంధించి జరిగిన రాయిస్ సినిమా వచ్చినప్పుడు షారుఖ్ ఖాన్ తన టీ-షర్ట్ విసిరేశాడు. ఆ టైంలో జరిగిన తొక్కిసలాట దాన్ని కోర్టు చేసే ప్రయత్నం చేశారు. అప్పుడేం షారుఖ్ ఖాన్ అరెస్ట్ చేయలేదు కదా అది ఇది అని చెప్పి. ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసి లోపల వారేయాల్సిందే అన్నాను నేను. ఎగ్జాంపుల్ కర్తవ్యం సినిమా విజయశాంతి గారి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కర్తవ్యం సినిమాలో జరిగిన తొక్కిసలాట అప్పటి వరకు నార్మల్ గా వస్తుంటారు, వీడు ఎప్పుడైతే ఆ విలన్ గాడి కొడుకు పైసలు ఇసిరేస్తూ ఉంటాడో అప్పుడు స్టార్ట్ అవుతుంది తొక్కిసలాట. అందులో ఒక పిల్లవాడు మరణిస్తాడు. సో ప్రతి తొక్కిసలాటకి ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారండి. కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఇమ్మీడియట్ గా మనం ఏమి టప్ మీద పడిపోలేదు, ఆగాం, చూసాం. స్టిల్ ఇంకా అది విచారణ నడుస్తుంది. అప్పటికి కూడా అండి ఆ తొక్కిసలాట ఎందుకు జరిగింది, కొన్ని కోట్ల మంది వచ్చారు, లక్షలలో వేలల్లో కాదు కోట్లల్లో. అన్ని రోజులు సవ్యంగా జరిగింది కుంభమేళ. ఆ రోజు ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఎందుకు? డెఫినెట్ గా అక్కడ అధికారులు ఎవరైనా కారణం ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, ఎక్కువ మాడితే లోపల వారేయాల్సిందే. పైగా అక్కడ మతపరమైన కుట్ర కోణాలు కూడా ఉన్నాయి అన్నటువంటి చర్చలు వచ్చాయి. కుంభమేళాకు వెళుతున్నటువంటి రాళ్ల మీద ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో కుంభమేళా లోపలికి ఎంటర్ అవ్వబోతూ ఉంటే ట్రైన్ ప్రయాగరాజ్ లోపలికి వస్తుంటే రాళ్లు విసరడాలు, కొంతమంది అక్కడే హిందూ మతానికి వ్యతిరేకమైన ప్రచారాలు చేయడాలు, అక్కడే కొన్ని గుంపులు తిరగడాలు, రకరకాల కుట్ర కోణాలు కూడా ఉంటాయి. పహల్గాం దాడి చూసాం కదా, మతం అడిగి మరీ కాల్చారు. సో మతపరమైనటువంటివి ఏమైనా జరుగుతున్నాయనుకోండి, అక్కడ కుట్ర కోణాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఆ కోణంలో చూస్తారు. కేవలం అదొక్క కోణమే కాదు, ఆ కోణంలో కూడా చూస్తారు. బట్ ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు కర్ణాటకలో మరి సర్కార్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా, పోలీస్ డిపార్ట్మెంట్? అది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అభిమానుల పిచ్చి, డెఫినెట్ గా అభిమానుల పిచ్చిని ఎక్కడికక్కడ మనం కడిగి పడేస్తూనే ఉండాలి. అది సినిమా అయినా క్రికెట్ అయినా అభిమానము. అరే నువ్వు సోషల్ మీడియాలో ఉండి నువ్వు అద్భుతంగాను కామెంటరీ అయ్యి ఆర్సీబీ దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ట్విట్టర్ లోపలికి వెళ్ళి నువ్వు సెలబ్రేట్ చేసుకో, మాట్లాడు, ఏమైనా కావాలంటే నీ ఫేస్బుక్లో పెట్టుకో. ఈరోజు సోషల్ మీడియానే ఇంత విస్తృతంగా ఉన్నప్పుడు ఆ రోడ్ల మీదకి వెళ్ళి ఎగబడి అంత రష్ లోపల అన్కంట్రోలబుల్ రష్ ఉంటుంది అనే విషయం తెలియాలి కదా. కొన్ని ఖచ్చితంగా అండి కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మరి విచారణ చేసి ఏం తెలుస్తుందో మనకు తెలియదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే మేము ప్రభుత్వానికి చెప్పామండి వద్దని అంటున్నారు. మరి అనుమతులు ఇచ్చారు కదా, ఫైనల్ గా అనుమతులు ఇచ్చినప్పుడు వీళ్ళ అనుమతులను మించి ఏమన్నా అక్కడ జరిగిందా అది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. విచారణ చాలా లోతుగా ఉంటుందండి. 100 ప్రశ్నలు వేస్తారు, తేల్చాలి. ఆ చావుకు కారణం ఏంటి అనేది తేల్చాలి. ప్రతి అన్యాచురల్ డెత్ కి ఎవరో ఒకరు కారణం ఉంటారు. అది ప్రకృతిపరమైన కారణం అవ్వచ్చు, వ్యక్తుల నిర్లక్ష్యాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. అది విషయం. ధన్యవాదాలు.